మే 13 జరిగే అసెంబ్లీ పార్లమెంటు సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి ఓటేయాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఎన్డీఏను ఓడించాలని చెప్పేసి నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ పిలుపునిస్తూ ఉంది. అందులో భాగంగానే రాష్ట్రంలో ఉండబడే మాది కులాలు, ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీ వర్గ పేదలను చైతన్యం చేసుకుంటూ గుంటూరు నుంచి ప్రారంభమైన నా యాత్ర ఈరోజు తిరుపతి జిల్లా రావడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మందకృష్ణ మాదిగ 30 ఏళ్ళుగా మాదిగల్ని మోసం చేస్తూ ఉన్నారు. మాదిగలకి మాదిగ కులాలకి ఒక చంద్రబాబు నాయుడు ఒక్కడే న్యాయం చేశాడని చెప్పేసి 22,000 ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు హయాంలో వచ్చినాయని చెప్పేసి మందకృష్ణ మాదిగ అబద్ధం ఆడుతూ ఉన్నాడు. మళ్ళీ చంద్రబాబు నాయుడు తను మాట్లాడుతూ నన్ను ముఖ్యమంత్రిగా మళ్ళీ చేస్తే జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తానని చెప్పేసి ఈయన మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత మోసపూరితైన విధానం అంటే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ అంశం చంద్రబాబు నాయుడు చేతుల్లో లేదు, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో కూడా లేదు. ఇప్పుడు వర్గీకరణ అంశం కేవలం సుప్రీంకోర్టు పరిధిలో ఉంది లేదా పార్లమెంటు పరిధిలో ఉంది. సుప్రీంకోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని, పార్లమెంటు పరిధిలో ఉన్న అంశాన్ని భారతదేశం మొత్తం తెలుసు. అయినా చంద్రబాబు నాయుడు ఏమి తిరిగినట్టు, వీళ్ళకి జ్ఞానం లేదు, వీళ్ళు చదువుకోలేదు, వీళ్ళు నిరక్షరాస్తున్నట్టు చంద్రబాబు నాయుడు జిల్లాల వారీగా వర్గీకరణ చేస్తాను, నన్ను గెలిపించమని చెప్పేసి మాదిగ కులాలను కోరుతా ఉన్నారు. ఆయనకు మద్దతుగా కృష్ణమాదిగా మాట్లాడుతూ ఉన్నారు. నేను చెబుతున్నా, ఈరోజు ఈ దేశంలో ఎక్కడూ లేని విధంగా మాది కులానికి, మాదిగ కులాలకి, దళిత వర్గాలకి, గిరిజన వర్గాలకి పెద్ద ఎత్తున సంక్షేమ రంగంలో ముందుకు తీసుకెళ్ళి మా ఆత్మగౌరవాన్ని పెంచింది జగన్మోహన్ రెడ్డి గారి విషయాన్ని సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఈరోజు మా బిడ్డలు ఒకనొకప్పుడు గత ప్రభుత్వ టైంలో విద్యకు దూరంగా ఉండేవారు, బాల కార్మికులుగా మారుతూ ఉండేవాడు. మాకు బళ్ళుండేవి కాదు, వర్షాకాలం వస్తే మా బిడ్డలకు చదువు లేదు, బళ్ళు పైకప్పులుండేవి కాదు, నేల మీద కూర్చోబెట్టేవాళ్ళు, చెట్ల కింద మాకు స్కూల్స్ చెప్పేవాళ్ళు. మా బిడ్డలు మేమందరం కూడా కార్పొరేట్ కళాశాలలో, కార్పొరేట్ స్కూల్లో చదువుకున్న బిడ్డలను చూసి మా బిడ్డలు బాధపడుతూ ఉండేవాళ్ళు. అంబేద్కర్ కోరుకున్న విద్య, జ్యోతిరావు పూలే ఉన్న విద్య గత ప్రభుత్వాలలో మాకు ఎక్కడ లభించలేదు. ఈరోజు ప్రపంచ స్థాయి గర్వపడే విధంగా ప్రపంచ స్థాయిలో మా బిడ్డలు ఈరోజు నాడు నేడు పేరు మీద కార్పొరేట్ స్కూల్ ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో నిర్మాణం చేయబడ్డాయి. ఆ పాఠశాలలో మా బిడ్డలకి ఇంగ్లీష్ మాధ్యమం పెట్టి వాళ్ళ చేతులకి ట్యాబులు ఇచ్చి బైజూస్ కంటెంట్ ఉన్న సాంకేతిక ప్రపంచ స్థాయి పరిజ్ఞానాన్ని మా బిడ్డలకి ప్రభుత్వ పాఠశాలలు నేర్పిస్తూ ఉన్నారు. ఈరోజు మా బిడ్డలు ఐక్యరాజ్య సమితిలో ఆంగ్లేయులతో, బ్రిటిష్ వాళ్ళతో ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉన్నారు. అంతటి చదువుని, అంతటి విజ్ఞానాన్ని, అంతటి ఆత్మగౌరవాన్ని ఇచ్చిన ముఖ్యమంత్రి ఈ భారతదేశంలోని లేడు, అదొక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప. నేను చంద్రబాబు నాయుడు ఎందుకు సమర్థించాలి? చంద్రబాబు నాయుడు ఏదైనా మాకు ఆత్మగౌరవం ఇచ్చాడా? మా బిడ్డల స్కూల్ నిర్మించాడా? మా బిడ్డలకు ఇంగ్లీష్ విద్య అందించాడా? మా బిడ్డలకు ప్రపంచ జ్ఞానాన్ని నేర్పించాడా? ఈరోజు వెలువేయబడ్డ వాడలో ఉండే మా మాదిగ పిల్లలకి గతంలో ఏ ప్రభుత్వ అధికారం వచ్చేవాడు కాదే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ఒక ప్రభుత్వం నుంచి వాలంటరీ వ్యవస్థ ద్వారా ఊరు చివరన పడే మా మాదిగ పిల్లలకి పంపించి, అవ్వా నీకేం కావాలి, మీకు ఇళ్ళున్నాయా, మీకేం కావాలి, మీకు వైద్యం అందుతుందా, మీకు ప్రభుత్వ పథకాలు అందుతున్నాయని చెప్పేసి గతంలో అడిగే నాదుడు ఎవడు లేడు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ ఈరోజు వెలువేయబడ్డ మా మాదిగపల్లికి వచ్చి ఈరోజు మా అవసరాలు తీరుస్తూ ఉన్నాం. ఎందుకు సపోర్ట్ చేయాలి చంద్రబాబు నాయుడికి? మేము ఎందుకు ఓడాలి చంద్రబాబు నాయుడికి? వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు అన్ని విధాలా మా ఆత్మగౌరవం పెంచడమే కాకుండా, మా బిడ్డలు చదివించడమే కాకుండా మాకు వెన్నుగా దండుగా ఉండే ప్రభుత్వాలను కాదని
చంద్రబాబు నాయుడుకు ఓటు వేయడం అంటే మరలా మేము ఊరికి వెలువబడ్డ వాడల్లో అంటరాంతరాన్ని వివక్షను అనుభవించే పరిస్థితి కొని తెచ్చుకోవడం అవుతుంది. ఈ సందర్భంగా మేము చెబుతా ఉన్నాం, మందకృష్ణ మాదిగ వల్ల, చంద్రబాబు నాయుడు వల్ల ఈ రాష్ట్రంలో మాకేం జరగలేదు, మాకేం ఒరగలేదు. ఈరోజు రాష్ట్రంలో చెప్పులు కుట్టే మాదిగలు, డప్పులు కొట్టే మాదిగలు 3,000 రూపాయలు పింఛన్ తీసుకుంటా ఉన్నారు. 79,000 మంది మాదిగలు తీసుకుంటా ఉన్నారు. దానికి కారణం మందకృష్ణ మాదిగ గారు కాదు. నవేంద్ర ఎంఆర్పిఎస్ ఆంధ్రప్రదేశ్లో చేసిన పోరాటం ద్వారా, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అవడం ద్వారా 3,000 రూపాయలు మా పింఛన్లు వస్తూ ఉన్నాయి. అత్యంత అమానుషమైన సంఘటన. నేను చనిపోతే కనీసం పూడ్చిపెట్టడానికి శ్మశానాలు లేకపోతే, బతికున్నంతకాలం మేము అంటరంతరం వేస్తూ మరణంలో కూడా మాకు శ్మశానాలు లేకపోవడం వల్ల మరణంలో కూడా అంటరంతరం మనం వెంటాడుతూ ఉండే పరిస్థితిలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా 142 జీవో ద్వారా ప్రతి దళిత కాలనీలో, ప్రతి ఎస్సీ కాలనీలో, ప్రతి మాదిగపల్లెల్లో ఎకరం శ్మశాన స్థలాన్ని కేటాయించుకొని ఈరోజు మేము ఆత్మగౌరవంగా మా మరణంలో కూడా అంటరాంతరం వెంటాడుతున్న భావం లేకుండా మాకు ఆత్మగౌరవాన్ని ఇచ్చింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎవరు ఎన్ని అబద్ధాలు చెప్పినా అబద్ధాలను వ్యతిరేకిస్తాం, అబద్ధాలు చెప్పేవాడిని తరిమి కొడతాం. రాష్ట్రంలో 26 జిల్లాల్లో ప్రతి గ్రామంలో జగన్మోహన్ రెడ్డి గారి నామస్మరణ మారుమోగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి రాబోతుంది. కాబట్టి ఈ నియోజకవర్గంలో, గూడూరు నియోజకవర్గంలో నేరుగా మురళి అన్న చాలా సౌమ్యుడు, చాలా మంచివాడు. మాకు ఎప్పటి నుంచో ఉద్యమానికి అండదండగా ఉంటూ ఎస్సీ, ఎస్టీ, బీసీ